నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్. ఉద్వాసన బిల్లుపై ఉద్రిక్త వాతావరణాలు నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. దేశం మొత్తం ఇప్పటి వరకు బీజేపీ అనుకూల బిల్లులు అనుకోవాలో, లేదంటే బీజేపీ దేశం మీద ఉన్నటువంటి అభిమానంతో తీసుకొస్తున్నటువంటి కొత్త కొత్త బిల్లులు అనుకోవాలో, లేదంటే సవరణల నేపథ్యంలో అంటే విధానాల మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తీసుకొస్తున్నటువంటి బిల్లులు అనుకోవాలో, అప్పుడెప్పుడో తీసుకొచ్చినటువంటి యూనియన్ సివిల్ కోడ్ దగ్గర నుంచి మొదలుకొని ఎన్ఆర్సీతో పాటు ఇవాళ ఉద్వాసన బిల్లు ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా విపక్షాల నుంచి వ్యతిరేకత మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇప్పుడు బిల్లు సంబంధించినటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది విమర్శ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. నేనైతే నా సైడ్ నుంచి బీజేపీ దుర్మార్గమైన సవరణ బిల్లు, ఇది ఉద్వాసన బిల్లు, ఈ బీజేపీ సవరణ బిల్లు అనే దాని మీద నేనైతే మా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాం. అయితే ఆరోపణలు వచ్చి అరెస్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామా చేయడం సహజం. ఆ రోజు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అరెస్టు తర్వాత, ఈ పాయింట్స్ సరిగ్గా వినాలి, అరెస్టు తర్వాత రాజీనామా చేసి ఉంటే ఈరోజు మోదీ, అమిత్ షా మధ్యలో దుర్మార్గమైన ఉద్వాసన బిల్లు మధ్యలో మెదిలేది కాదేమో. అది ఆ రోజు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అరెస్టు తర్వాత రాజీనామా చేసి ఉంటే ఈరోజు మోదీ, అమిత్ షా మధ్యలో దుర్మార్గమైన ఉద్వాసన బిల్లు మధ్యలో మెదిలేది కాదేమో. ఇదేదో మనం రామన్న చౌదరి సినిమాలో మోహన్ బాబు రామన్న చౌదరి క్యారెక్టర్ చేశారు. అందులో ఆయన పూర్వం తన తండ్రి ద్వారా పొందినటువంటి ఏదైతే సహాయం ఉందో, భూమి సాయం ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అంటే ఆ భూమిని తిరిగి మళ్ళీ ఆయన తీసుకునే క్రమంలో ఒక ఆకు, ఒక్క, సున్నంతో పాటు డబ్బా పట్టి తిరుగుతుంటారు సినిమాలో. ఆయన ఆ రామన్న చౌదరి సినిమాలో ఆకు తిప్పన వెయ్యన అనే డైలాగ్ ఉంటుంది. ఆ తరహా తప్ప ఇక్కడేం కనిపించట్లా. అనే తరహాలో సిబిఐ ఈడీలను పంపన అని బెదిరించి ఎంత దుర్వినియోగం చేస్తారో దేశంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. ఇది ఎవరికి తెలియనటువంటి విషయమేం కాదు, అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా బీజేపీ ఎన్డీఏతర పార్టీలు, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వ్యతిరేకిస్తే, రామన్న చౌదరి సినిమాలో మోహన్ బాబు ఆకు తిప్పన వెయ్యన అనే రీతిలో సిబిఐని పంపన, ఈడీని పంపన అనే రేంజ్ తరహా పాలిటిక్స్ ఆల్రెడీ ఉన్నాయనేది ఉంది. సో అది ఇప్పుడు ఆ తరహాలోనే బెదిరించి ఎంత దుర్వినియోగం చేస్తారో ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అవగాహన ఉండే ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే. సో బాబు, చంద్రబాబు, నితీష్ ఇద్దరు కంట్రోల్లో ఉన్న మోదీ, అమిత్ షా ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే తమ కంట్రోల్లోకి ఇద్దరు వస్తారు. అదనంగా దేశంలో ఉన్న భాజపాయేతర ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లోకి రావడం ఖాయం. ఈ బిల్లు శాసనం అయితే అది దేశం ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం అవుతుంది. ఈ బిల్లు పాస్ అయితే, ఈ బిల్లు శాసనం అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం అవుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్గా చెప్పొచ్చు. ఈ బిల్లు వెనకాల ఉండేటువంటి కుట్ర కోణాలు ఒక్కటి అని చెప్పడానికి ఉండదు. సో మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దేశంలోనే ఏ భావజాలం లేదు అని చెప్తున్నటువంటి బీజేపీ ఎటువంటి భావజాలాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొస్తుందో ఆల్రెడీ
ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల కింద చెప్పొచ్చు. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాహుల్ గాంధీ ఎన్నోసార్లు ఎన్నో సవాళ్లు విసిరాడు మోదీకి, అమిత్ షాకి. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు అనే దాని మీద రాహుల్ గాంధీ మీద విష ప్రచారం చేసి ఎదురుదాడి చేశాడు తప్ప మణిపూర్ లాంటి హింసాత్మక ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకున్న చోటికి ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళలేకపోయారు? సో దీనికి ఏదన్నా ఆన్సర్ చేయగలుగుతారా బీజేపీ నుంచి? చేయలేరు. సో ఈ దేశంలోనే బహిష్కరణ జరిగినటువంటి వ్యక్తి ఈరోజు హోంశాఖలో ఉన్నారు, అమిత్ షా. మరి అమిత్ షా ఈ బిల్లుని ఆమోదంలో తీసుకొస్తే అమిత్ షాకి ఈ బహిష్కరణ కంటిన్యూ అవుతుందా? 31 రోజుల పాటు జైల్లో ఉండేటువంటి వాళ్ళు అధికారం కోల్పోవాల్సి వస్తుందంట. అంటే ప్రాంతీయ పార్టీల్లో మ్యాక్సిమం ఈ బిల్లుకి ఆమోదం తెలిపితే ఆకు తిప్పనా వేయనన్నట్టుగా వెంటనే సిబిఈడిఎల్ని రంగంలో తీస్తారు. తప్పుడు కేసులతో నెలల తరబడి జైల్లో పెట్టగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఛార్జ్ షీట్ వేసిన దాకా కూడా. ఛార్జ్ షీట్ వేయడం దాదాపుగా 30 రోజులు దాటితే వాళ్ళు ఆ ఇదిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ కేసు తర్వాత ట్రయల్కి వచ్చి కేసులో వాదోపవాదనలు జరిగి నేరం వాళ్ళ మీద రుజువు అయిన తర్వాత పడాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది 30 రోజుల్లోనే పడిపోతుంది. సో బీజేపీలో కూడా అవినీతి పరులు ఉంటారా? అక్కడ అందరూ మిగతా పార్టీలను ఉంటారా? ఎందుకు ఈ బిల్లుకి బీజేపీ అంత చొరవ చూపిస్తుంటే మిగతా పార్టీలు ఎందుకు కట్టుకున్నాయి? ఎందుకంటే అవినీతి బయటకు వచ్చి జైలుకి వెళ్తే వీళ్ళందరూ ఇబ్బందులు పడతారా అని బీజేపీలో కూడా ఉంటారు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు. ఆ 5 ఏళ్ళు వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయరు. వాళ్ళ మీద ఏ కేసులు పడవు. ఒకవేళ పడినా వాటికి సంబంధించి ఒకవేళ దాని మీద ఎక్కువ ఆధారాలు దొరికి దాని పెద్ద చర్చ నడిచిన అరెస్టులు జరిగిన నెలల తరబడి జైల్లో ఉండరు. ఒక్కళ్ళిద్దరు బలైనా బీజేపీకి వచ్చే నష్టమే ఉండదు. అంటే ఒక్కళ్ళిద్దరు బీజేపీ పార్టీలో బలైనా అంటే ఒక్కళ్ళిద్దరికి మించి కాకుండా కాపాడుకునే పరిస్థితి అటు అమిత్ షా దగ్గర ఇటు మోడీ దగ్గర ఉంటుంది. సో అధికారం నుండి వాళ్ళ మీద వాళ్ళే వేసుకోరు కదా సిబిఈడి దర్యాప్తులు. కానీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ ప్రాంతీయ పార్టీల మీదకి ఈడీ, సిబిఐని మాత్రం ఊసుగొలుపుతారు. ఆకు తిప్పనా వేయనా అన్నట్టుగా ఈడీని పంపనా, సిబిఐని పంపనా అని అడుగుతారు. పంపిస్తేనేమో విచారణల పేరుతో కేసులు కట్టి నెలల తరబడి రిమాండ్లో ఉంచుతారు. పంపకుండా ఉండాలి అంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావాలి. సో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయితేనే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అనేది చెప్పుకోవచ్చు. సో ఎన్డీఏ కూటమిలోకి భాగస్వామ్యం అవ్వాలి అంటే వాళ్ళ పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసారు. ఇందాక చెప్పింది ఉంది కదా, ఎన్నో అంశాలు భావజాలం, బీజేపీ భావజాలం ఎన్ని రకాలుగా రగులుస్తుందో దేశ ప్రజల్లో చూస్తూ ఉన్నాం కదా. మణిపూర్ లాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతంలోకి రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు ఈ దేశ ప్రధాని మోడీ ఎందుకు వెళ్ళలేపారో, కాగ్రా అల్లర్ల కేసు విషయంలో బహిష్కరణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అమిత్ షా ఈరోజు హోంశాఖలో ఎలా కంటిన్యూ అవుతున్నారో సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో ఎదురవుతాయో అనే దాని మీద. సో అయితే ఈ బిల్లు ఒక అంశం అయితే చెప్పొచ్చు. బిల్లు శాసనం అయితే దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల మరణ శాసనం అవుతుంది. ఇది తెలిసే అమిత్ షాను కొట్టినంత పని అక్కడ పార్లమెంట్లో చేశారు. కానీ ఆయన లోక్సభ భయపెట్టాలనుకున్న అమిత్ షా మాత్రం భయపడి వెనక వరుసలో కూర్చున్నారు. ఎందుకంటే ఆ బిల్లులో ఉన్నటువంటి బొక్కల్ని మేధావులు సరిగ్గా మాట్లాడగలిగితే నిన్న జరిగిన చర్చలు చూస్తే కనుక ఆ బిల్లులో ఎటువంటి బొక్కలు ఉన్నాయి, బీజేపీ ఏ కుట్రకి తెరలైపోయింది అనేది
చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశ రాజకీయ మేధావులందరికీ, రాజకీయ విశ్లేషకులకి, రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్లకు అంటే అంటే బీజేపీ మొత్తం వీడితే ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే మోదీని నిన్న కొట్టినంత పని జరిగింది లోక్సభలో. ఆయన ముందు వరుస నుంచి వెనక వరుసలోకి వెళ్ళి కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ ప్రజాస్వామ్యం సేఫ్ అని చెప్పని ఏం చెప్తారు, ఏది ఏ విషయంలో ప్రజాస్వామ్యం సేఫ్ అవుతుంది అంటే ఆ బిల్లుని అమలు అంటే ఆ బిల్లు ఆమోదం పొందకుండా ఉంటేనే ప్రజాస్వామ్యం సేఫ్. ఆమోదం పొందితే ప్రజాస్వామ్యం ఎప్పటికీ సేఫ్ కాదు, అసలు సేఫే కాదు. బీజేపీ దాని వెనకాల తీసుకునే ఆ తెర్ర వెనక చేసేటువంటి రాజకీయం ఏదైతుందో అది చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. దాని నిన్నటి వరకు అమిత్ షా వెనక్కి కూర్చోవడం వరకు మాత్రం ప్రజాస్వామ్యం సేఫ్ అని చెప్పొచ్చు. అయితే తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. బీజేపీ మత్తులో పడి అని చెప్పని చెప్పక మానం. సో బీజేపీ ఆడుతున్నటువంటి ఈ గేమ్ ఏదైతుందో అప్పుడెప్పుడో హెచ్ఆర్సీ ఎన్ఆర్సీ బిల్లులతో పాటు అప్పుడప్పుడు తీసుకొచ్చిన బిల్లులతో పాటు ఎన్ఆర్సీ బిల్లులు సంథింగ్ తీసుకొచ్చినప్పటి నుంచి తర్వాత తీసుకొచ్చినటువంటి ఒకే దేశం ఒకటే ఎన్నిక, యూనియన్ సివిల్ కోడ్, ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని సేఫ్లో పెట్టేటువంటి బిల్లులు అయితే కాదు. దాని ద్వారా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బీజేపీ కొత్తగా తీసుకొచ్చేటువంటి వ్యవస్థకు కొత్తగా తీసుకొచ్చే విధానాలు కూడా లేదు. మన దేశానికి ఆల్రెడీ రాజ్యాంగం రాయబడి ఉంది. రాజ్యాంగ సవరణలు జరగాలంటే పార్లమెంట్లో అందరి ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపిన తర్వాత కొన్ని సవరణలు మాత్రం రాజ్యాంగ ప్రకారం చేసుకోవచ్చు. అలా అని చెప్పని రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవస్థలని మార్చుకుంటామంటే కుదరదు. రాజ్యాంగ ప్రకారం సుదీర్ఘకాలం అంటే మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినంత మాత్రాన నేరస్తుడు కాదు అని. ఆ వ్యక్తి ఆ నేరం రుజువు అయిన తర్వాత శిక్ష అనుభవిస్తే నేరస్తుడు అని కోర్టు ఇక్కడ అతని నేరం రుజువైందని చెప్పింది కాబట్టి ఇంకా అతను నేరస్తుడిగా పరిగణన తీసుకుంటారు. ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కడు నేరస్తుడు కాదు. సో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని రాజీనామా చేయాలి అని చెప్పిన ఒక ప్రపోజల్ తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ బిల్లు ద్వారా తీసుకొస్తుందంటే దేశ రాజకీయ మీద, దేశ రాజకీయ పార్టీల, ప్రాంతీయ పార్టీల మీద ఎలాంటి కత్తి పెట్టబోతుందో ఆలోచించుకోవచ్చు. చాలా పొదునైన కత్తి పెట్టబోతుంది. తల జస్ట్ ఇలా అన్నా కంఠం తెగిపోయేంత పొదునైన కత్తి పెట్టబోతోంది బీజేపీ.